వెల్కమ్ టు టీసాట్ కరెంట్ అఫైర్స్. ఈ ఎపిసోడ్లో మనం 2022 మార్చి మాసానికి సంబంధించి మరిన్ని జాతీయ అంశాలను చర్చిద్దాం. సో ముందుగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక అనౌన్స్మెంట్ వార్తలు నిలిచింది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సుష్మా స్వరాజ్ గారి పేరిట ఒక ప్రత్యేకమైన పురస్కారాన్ని ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారు. ముఖ్యంగా మహిళలు, వివిధ రంగాల్లో వివిధ కృషి చేస్తున్న మహిళలు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్న ఒక ప్రతిష్టాత్మక పురస్కారంగా సుష్మా స్వరాజ్ పురస్కారాన్ని మనం గుర్తుంచుకోవచ్చు హర్యానా రాష్ట్రానికి సంబంధించి. అండ్ గోమేయ వసతే లక్ష్మి అనే ఒక ప్రత్యేకమైన అంశం వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి. గోమేయ వసతే లక్ష్మి అంటే లక్ష్మీదేవి రిజెంబుల్స్ ఇన్ కౌడంగ్ అన్నట్టు, అంటే లక్ష్మీదేవి ఆవు పేడలో ఉంటుంది అన్నట్టు. సో అలా ఆవు పేడకు ప్రాధాన్యత ఇస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సూట్ కేస్ని కూడా తయారు చేశారు. ఆ సూట్ కేస్ ఏదైతే ఉంటుందో ఆ సూట్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ డాక్యుమెంట్స్ని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు తీసుకురావడం అనేది ప్రత్యేక ఆకర్షణగా మిగిలింది. ఆ సూట్ కేస్ పైన కూడా గోమేయ వసతే లక్ష్మి అనే ఒక కొటేషన్ కూడా రాసింది. గోమేయ వసతే లక్ష్మి సూట్ కేస్ అనేది ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆ సూట్ కేసులో బడ్జెట్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అండ్ మాతృశక్తి ఉద్యమిత స్కీమ్ అనేది ఒకటి వార్తలు నిలిచింది. మాతృశక్తి ఉద్యమిత స్కీమ్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించి మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహం, ముఖ్యంగా వాళ్ళకు నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఆర్థిక సాయానికి ఉద్దేశించబడింది కానివ్వండి. జరోకా కంబెంటియం ఆఫ్ ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్ అనే ఒక ప్రత్యేకమైన అంశం వార్తలు ఇచ్చింది. జరోకా పేరిట ప్రత్యేకమైన హస్తకళల ప్రదర్శనాన్ని గుర్తుంచుకోండి. ఏ మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, రెండు మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన ఒక అవగాహన ఆధారంగా ప్రత్యేకమైన ఈ ఎగ్జిబిషన్ జరిగింది. అండ్ పరమ్ గంగా అనే ఒక సూపర్ కంప్యూటర్ వార్తలు నిలిచింది. పరమ్ గంగా సూపర్ కంప్యూటర్ అనగానే ఐఐటి రూర్కీ వార్తలు నిలిచింది. ఐఐటి రూర్కీలో సీడాక్ వారు, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వారు ఈ పరమ్ గంగా సూపర్ కంప్యూటర్ని ఐఐటి రూర్కీలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. బీ అవేర్ అనే ఒక ప్రత్యేకమైన బుక్ని, ఒక బుక్లెట్ని ఆర్బీఐ వారు లాంచ్ చేశారు. ఎందుకోసం అంటే ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న సైబర్ ఫ్రాడ్స్ కానివ్వండి వాటిని ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా సో ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్ని ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మేకింగ్ ఎలక్షన్స్ ఇంక్లూజివ్, యాక్సెసిబుల్ అండ్ పార్టిసిపేటివ్. అందరినీ కూడా పార్టిసిపేట్ చేయించాలి, ఇంక్లూజివ్గా సమ్మిళితంగా నిర్వహించాలి, యాక్సెసిబుల్ ప్రతి ఒక్కరికి కూడా ఎన్నికల వ్యవస్థ అనేది అందుబాటులో ఉంచాలి. అతిపెద్ద బుద్ధ విగ్రహం సంబంధిత అంశంతో బోధ్ గయా వార్తలు ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉంది ఇది. అండ్ హన్సా న్యూ జనరేషన్ ఫైటర్ జెట్ ఏదైతే ఉంటుందో దానిని సిఎస్ఐఆర్ మరియు నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు సంయుక్తంగా తయారు చేయడం జరిగింది. వాహన్ పోర్టల్, ఒక ప్రత్యేకమైన పోర్టల్ లేదా వెబ్సైట్ని ఏ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించడం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ నేషనల్ హైవేస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? నితిన్ గడ్కరీ గారు. ఈ పోర్టల్, వాహన్ పోర్టల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది తుక్కు విధానానికి సంబంధించి ఇటీవల మనం బడ్జెట్లో చూసాము. వెహికల్ స్క్రాపేజ్ పాలసీలో భాగంగా కాలం చెల్లిన వాహనాలు ఏవైతే ఉంటాయో వాటి తుక్కును ప్రోత్సహించడానికి, తుక్కు విధానాన్ని ప్రోత్సహించడానికి ఈ పోర్టల్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ సంభవ్ స్వాలంబన్ పేరిట ప్రత్యేకమైన ఒక కార్యక్రమం, ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారు ప్రారంభించడం జరిగింది. దేశ్ కి హిఫజత్ మరియు దేశ్ కి సురక్ష పేరిట ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ వారు యువతకి, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే యువత ఎవరైతే ఉంటారో, సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న యువత ఎవరైతే ఉంటారో వారికి స్వీయ రక్షణ మరియు సరిహద్దుల్లో యువతకి ప్రత్యేకంగా కొన్ని మార్షల్ ఆర్ట్స్ని నేర్పించే కళ అని గుర్తుంచుకోండి. ఐఐటీలో మెడిసిన్ కోర్సుని కూడా అమలు చేసే ఉద్దేశంలో భాగంగా భారత కేంద్ర కేబినెట్ ఇటీవల ఒక చర్చను ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. ఢిల్లీ టీచర్స్ యూనివర్సిటీని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించడం జరిగింది ఢిల్లీ టౌన్లో. రాజస్థాన్ క్యామల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ 2022 వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి? రాజస్థాన్ రాష్ట్రం ఒంటెలను సంరక్షించడానికి మరియు వాటిని అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక విధానం, ఒంటెల విధానం అన్నట్టు.
భారతదేశంలో ఒంటెలు అనగానే మనకు గుర్తుకొచ్చే రాష్ట్రం ఏంటి? రాజస్థాన్. సో రాజస్థాన్ అని గుర్తుంచుకోండి. ఒంటెల కోసం ప్రత్యేక సంరక్షణ విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజస్థాన్. అండ్ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. 8వ షెడ్యూల్ అనగానే ఏం చెప్తుంది మనకు? భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలన్నీ కూడా 8వ షెడ్యూల్లో ఉంటాయి. ఆ 8వ షెడ్యూల్లో 23వ భాషగా భోజ్పురి భాషను చేర్చాలి అని చెబుతూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన డిమాండ్ వార్తలో నిలిచింది. 8th షెడ్యూల్ భోజ్పురి భాషను రాజ్యాంగంలో చేర్చాలి, ఎన్నో భాషగా 23వ భాషగా చేర్చాలని ఒక డిమాండ్ని వ్యక్తపరిచింది. మరి రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు ఉన్నాయంటే ప్రస్తుతం 22 భాషలు మాత్రమే ఉన్నాయి. అండ్ కవచ్ అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్, ఇదేంటంటే ముఖ్యంగా ట్రైన్ కొలిజన్కి సంబంధించిన ఒక టెక్నాలజీని ఇండియన్ రైల్వే వారు ప్రారంభించడం జరిగింది. బ్రాహ్మోస్ నావెల్ వర్షన్ విజయవంతం అనే అంశం వార్తలు ఇచ్చింది. ఎక్కడ దీన్ని ప్రయోగించారు అంటే డిఆర్డిఓ వారు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఐఎన్ఎస్ చెన్నై అంటే ఇండియన్ నావెల్ షిప్ చెన్నై ఒక నౌక పైన ఈ బ్రాహ్మోస్ నావెల్ వర్షన్ అంటే నావికా దళానికి ఉపయోగపడే ఒక మిసైల్ని ప్రయోగించడం జరిగింది, విజయవంతంగా ప్రయోగించడం జరిగింది ఇండియన్ ఓషన్ ప్రెమిసెస్లో. అండ్ ఇంటర్నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్. వేదిక గురించి అడుగుతారు అంతే. అంతర్జాతీయ గిరిజన చలనచిత్ర వేడుకలను గుర్తుంచుకోండి. కోనార్క్ సూర్య దేవాలయం దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మార్చి మాసంలో వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి 100% టెంపుల్ సిటీగా, 100% సోలార్ టెంపుల్ సిటీగా ఇది వార్తలు ఇచ్చింది. ఒడిషా రాష్ట్రంలో ఉంది ఇది. కోనార్క్ సూర్య దేవాలయంకి ఇంకొక పేరు ఏంటంటే బ్లాక్ పగోడా. విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో యువతని ప్రత్యేకమైన డిఫెన్స్ ఫోర్సెస్గా మార్చే ఒక కార్యక్రమం అన్నట్టు జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం. ఎక్సర్సైజ్ వాయుశక్తి 2022 వార్తలు నిలిచింది. ఎక్సర్సైజ్ వాయుశక్తి, వాయు అంటే ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఎక్కడ నిర్వహిస్తున్నారంటే రాజస్థాన్ పోఖ్రాన్ ప్రాంతంలో. పోఖ్రాన్కి చాలా హిస్టరీ ఉంది. స్మైలింగ్ బుద్ధ అని చెప్పేసేసి మన భారతదేశంలో అణ్వాయుధ పరీక్షలు అక్కడే జరిగాయి. అక్కడ ఎక్సర్సైజ్ వాయుశక్తిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిర్వహించడం జరిగింది మార్చి మాసంలో. సాగర్ పరిక్రమ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, మత్స్య మంత్రిత్వ శాఖ. మత్స్యకారుల సంక్షేమం గుజరాత్లో దీన్ని మొదటిగా ప్రారంభించారు. అంటే కోస్టల్ ఏరియా ఏదైతే ఉంటుందో, కోస్టల్ ఏరియా అనగానే ఎక్కువగా ఫిషర్మెన్స్ నివసిస్తూ ఉంటారు, వారికి సంబంధించి ప్రత్యేకమైన ప్రోత్సాహక కార్యక్రమం సాగర పరిక్రమ. స్త్రీ మనోరక్ష అనే ఒక ప్రాజెక్టు వార్తలు ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ డెవలప్మెంట్ మరియు నిమ్హాన్స్ వారి ఆధ్వర్యంలో. నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, బెంగళూరు వారు. స్త్రీ మనోరక్ష అంటే ఏంటంటే మహిళకు మనోధైర్యాన్ని కలిగించే ఒక ప్రత్యేకమైన ఒక కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ డెవలప్మెంట్ మరియు నిమ్హాన్స్ అనే సంస్థలు సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది. హెరాత్ ఫెస్టివల్. హెరాత్ ఫెస్టివల్ అనగానే జమ్మూ కాశ్మీర్ గుర్తుకు రావాలి. జమ్మూ కాశ్మీర్లో హెరాత్ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా హెరాత్ ఫెస్టివల్ని శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. ఉజ్జయిని దీపోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకొని వార్తనిచ్చింది. ఉజ్జయిని దీపోత్సవం. ఉజ్జయిని అనగానే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం గుర్తుకు రావాలి. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దాదాపు 21 లక్షల దీపాలను వెలిగించడం జరిగింది. ఏ రోజున అంటే శివరాత్రి పర్వదినం సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. బయోడిగ్రేడబుల్ కార్బనాయిడ్ మెటబలైట్ నానో పార్టికల్స్ ఫర్ క్రాప్ ప్రొటెక్షన్ అనే ఒక ప్రత్యేకమైన లిక్విడ్ ఆర్ ప్రత్యేకమైన ఇనిషియేటివ్తో, ఇన్నోవేషన్తో ఐఐటి కాన్పూర్ వార్తలు నిలిచింది. నాన్ ముతల్వన్ ఉలగై వెల్లుం ఇలియా తమైలగం సో అనే ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యువతకు నైపుణ్యాభివృద్ధిని కలిగజేసే కార్యక్రమం. విదేశాల నుండి మెషిన్ మేడ్ జాతీయ జెండాల దిగుమతికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్లాగ్ కోడ్, నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002 ఉంటుంది. సో నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002 ఆధారంగా విదేశాల నుండి మెషిన్ మేడ్ జాతీయ జెండాలను కూడా ఇప్పుడు దిగుమతి చేసుకోవచ్చు అని చెప్పారు. అంతకుముందు విదేశాల్లో తయారైన జాతీయ జెండాలు ఏవైతే ఉంటాయో మెషిన్ ఆధారంగా తయారు చేసే జాతీయ జెండాలపైన నిషేధాజ్ఞలు ఉండేవి. సో నేషనల్ ఫ్లాగ్ కోడ్ 2002లో కొన్ని సవరణలు చేసింది భారత ప్రభుత్వం. సో ఆటోమేటిక్గా ఇప్పుడు అనుమతులు ఇవ్వడం జరిగింది. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యొక్క నూతన మోటో ఏంటి అంటారు? భవిష్యో రక్షతే రక్షితః. ఐఐటి ఢిల్లీ మరియు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఐఐటి ఢిల్లీ
ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందం అంటున్నాను. సో అంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్రత్యేకమైన టెక్నాలజీని ఇవ్వడంలో ఐఐటి ఢిల్లీ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మరియు వార్తలు నిలిచిన అగ్నిపర్వతాల విషయానికి వస్తే మార్చి మాసంలో బద్దలై చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు ఒకటి మౌంట్ ఎస్సో ఎక్కడ ఉందంటే జపాన్, మరియు మౌంట్ ఎట్నా ఇటలీ. ఈ రెండు అగ్నిపర్వతాల యొక్క జాగ్రఫికల్ లొకేషన్ గుర్తుంచుకోండి. రెనవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో తమిళనాడు రాష్ట్రం టాప్ పొజిషన్లో ఉంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి మార్చి మంత్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ స్కూల్స్ అనే ఒక ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి రక్షణ రంగంలో ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చే కార్యక్రమం. సో ఇప్పుడు మనం మార్చి మాసానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్రీడా అంశాలను చూద్దాం. ముందుగా మార్చి మాసంలో సాఫ్ టోర్నమెంట్ వార్తలు నిలిచింది. సాఫ్ అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్కి సంబంధించిన అండర్-18 టోర్నమెంట్. సో ఈ టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలిచింది. సో ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భారత్ విజేత. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సాఫ్ అండర్-18 విజేతగా ఏ జట్టు వార్తలు ఇచ్చిందంటే భారత అండర్-18 జట్టు. స్విస్ ఓపెన్ 2022కి సంబంధించి పివి సింధు గారు టైటిల్ విజేతగా వార్తలు ఇచ్చారు. సైనా నెహ్వాల్ తర్వాత రెండో క్రీడాకారిణి. ఈ స్విస్ ఓపెన్ని గెలుచుకున్న క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ తర్వాత పివి సింధు అని గుర్తుంచుకోండి. భారతదేశంలోనే మొట్టమొదటి సాయి నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు ట్రైన్ అథ్లెటిక్స్ ఇన్ మౌంటైన్ టెర్రెన్ బైకింగ్ అండ్ బైసైకిల్ మోటార్ సైకిల్స్ అంటే ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన టెర్రెన్ బైకింగ్ అండ్ బైసైకిల్ మోటార్ క్రాస్ అనే ఒక ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే షిమ్లాలో జరిగింది. యాష్లీ బార్టే ప్రస్తుతం టెన్నిస్ సంచలనం, ఒక యువతార. అతి పిన్న వయసే వాస్తవానికి చెప్పాలంటే 25 సంవత్సరాల వయసులోనే ప్రపంచ నెంబర్ 1గా ఉంటూ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్గా వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణిగా ఉంటూ క్రీడకి వీడుకోలు పలికి ఒక సంచలన నిర్ణయంతో వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. యాష్లీ బార్టే ఏ దేశానికి సంబంధించిన వారంటే ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం, వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణిగా ఉంటూ 25 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించడం అనేది సంచలనంగా వార్తలు ఇచ్చింది. జైషా గారు ఆసియా క్రికెట్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా మరొకసారి కొనసాగబోతున్నారు. ఎన్నికలు ఇటీవల ముగిశాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి మరొకసారి జైషానే ప్రెసిడెంట్. ప్రస్తుతం జైషా గారు బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా భారతదేశంలో క్రికెట్ నిర్వహణ నియంత్రణ సంస్థలో ప్రస్తుతం కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇండియన్ సూపర్ లీగ్ మొట్టమొదటి టోర్నీ విజేతగా ఇటీవల హైదరాబాద్ వార్తలు నిలిచింది. సో ఇండియన్ సూపర్ లీగ్ మొట్టమొదటి విజేత ఎవరు అంటారు. 2022 సంవత్సరం మార్చిలో ముగిసింది. హైదరాబాద్ జట్టు ఎవరిపైన గెలుపొందారంటే కేరళ పైన. సో ఇది ఫుట్బాల్కి సంబంధించిన లీగ్. అండ్ నెక్స్ట్ జులన్ గోస్వామి ఒక క్రికెటర్, విమెన్ క్రికెటర్. భారతదేశంలో విమెన్ బౌలర్గా గుర్తింపు పొందారు. అంతర్జాతీయ స్థాయిలో జులన్ గోస్వామి ఒక ప్రత్యేకమైన అరుదైన రికార్డుతో వార్తలు ఇచ్చారు. ఏకైక క్రీడాకారిణిగా కూడా వార్తలు ఇచ్చారు. అదేంటంటే వన్డేలో 250 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి మహిళా క్రికెటర్గా ఒక సంచలన రికార్డుతో వార్తలు ఇచ్చారు. ఐసీసీ విమెన్ వరల్డ్ కప్ 2022 ఏదైతే ఉంటుందో న్యూజిలాండ్ వేదికగా ఇటీవల ముగిసింది. అందులో జులన్ గోస్వామి అరుదైన రికార్డు, ఇప్పటివరకు ఎవరు కూడా సాధించిన ఒక ఫీట్. అదేంటి 250 అంతర్జాతీయ వికెట్లు సాధించిన ఏకైక క్రీడాకారిణి, వరల్డ్ క్రికెటర్. చార్లెస్ లెక్లెర్క్ వార్తలు నిలిచారు. బెహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేతగా బెహ్రెయిన్లో ఇటీవల ముగిసింది. చార్లెస్ లెక్లెర్క్ ఫెరారీ కార్కి సంబంధించి తనకు స్పాన్సర్గా ఉన్నాడు. మొనాకో దేశానికి సంబంధించిన వ్యక్తి. టైగర్ వుడ్స్ అమెరికా గోల్ఫ్ క్రీడాకారుడు హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకొని వార్తలు నిలిచాడు. శ్రీశాంత్ భారతదేశంలో ఒక అగ్రెసివ్ క్రికెటర్గా ఒకప్పుడు గుర్తింపు పొందిన ఆటగాడు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక వెలుగున్న ఒక ఆటగాడు, క్రీడాకారుడు, క్రికెట్ క్రీడాకారుడు. తర్వాత యాక్చువల్గా మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా క్రీడకి దూరమయ్యాడు. కేరళ రాష్ట్రానికి సంబంధించిన శ్రీశాంత్ ఒక బౌలరు. తను మార్చి మాసంలో క్రీడలకు వీడుకోలు పలుకుతూ, క్రికెట్కి వీడుకోలు పలుకుతూ ప్రత్యేకంగా వార్తలు నిలిచాడు. క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ యాక్చువల్గా ఎప్పటికీ క్రికెట్ ఉన్నంతకాలం కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఒక వ్యక్తి. క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయాలతో, సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన ఒక పేరు షేన్ వార్న్. ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన ఒక లెగ్ స్పిన్నర్. అంతర్జాతీయ నెంబర్ 1 స్పిన్నర్గా కూడా ఒకానొక సమయంలో తనదైన సమయంలో
గుర్తింపు పొందిన ఆటగాడు. ఇప్పటికీ కూడా క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు ఏవైతే ఉంటాయో టెస్ట్ వికెట్లు అనేవి తన పేరిట ఉండడం కానివ్వండి, వన్డే వికెట్లు కానివ్వండి, అలాంటి అరుదైన రికార్డులను నమోదు చేసిన షేన్ వార్న్ ఆకస్మికంగా గుండెపోటుతో మార్చి మాసంలో ముగియడం అనేది క్రీడా ప్రపంచాన్ని చాలా వరకు కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్ వెటరన్, యాక్చువల్గా ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక లెజెండ్గా గుర్తింపు పొందిన రాడ్ మార్ష్, ఇందాక మనం డిస్కస్ చేసాము షేన్ వార్న్ గారు రాడ్ మార్ష్ గారు ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు మరణించడం జరిగింది. ఇద్దరు కూడా క్రికెట్లో, అంతర్జాతీయ క్రికెట్లో వారికంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆటగాళ్ళు ఇద్దరు కూడా ఆస్ట్రేలియాకి సంబంధించిన క్రీడాకారులే. సౌరభ్ చౌదరి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో 10 మీటర్స్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. మరి ఈ ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనేది ఎక్కడ ముగిసింది అంటే కైరో ఎక్కడ ఉంది? ఈజిప్ట్, పిరమిడ్లు అంటాం, ఈజిప్ట్లోని కైరోలో ముగిసిన టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు స్వర్ణ పతకం 10 మీటర్స్ విభాగంలో గుర్తుంచుకోండి. వరల్డ్ అథ్లెటిక్స్ ఏదైతే ఉంటుందో ప్రపంచ అథ్లెటిక్స్ అనే ఒక సంస్థ రష్యా మరియు బెలారస్ పైన నిషేధాజ్ఞలు విధించింది. కారణం ఏంటంటే ప్రస్తుతం మనము ఫిబ్రవరి 24వ తేదీ 2022 సంవత్సరం నుండి కూడా ప్రతిరోజు చూస్తున్న ఒక ముఖ్యమైన అంతర్జాతీయ అంశం రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు. సో రష్యా యుక్రెయిన్ సంక్షోభం ఏదైతే ఉంటుందో ఆ సంక్షోభ పరిస్థితుల్లో ముఖ్యంగా రష్యా యుక్రెయిన్లో మానవ హక్కులకు పాల్పడుతోంది, రష్యా యుక్రెయిన్ పైన దండయాత్ర చేస్తోందని చెప్పేసి, దీనికి కారణం రష్యా చేస్తున్న తప్పిదం అని చెప్పేసి రష్యాను తప్పుడుగా భావించేసేసి రష్యాని నిషేధించిన ఒక సంస్థగా వరల్డ్ అథ్లెటిక్స్ వార్తలు ఇచ్చింది. మరి బెలారస్ పైన ఎందుకు నిషేధాజ్ఞలు విధించారు అంటే బెలారస్ రష్యాకి సపోర్ట్ చేస్తుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అంటే ఎలాంటి వరల్డ్ అథ్లెటిక్స్ సంబంధించిన ఈవెంట్లో కూడా ఇక మనం రష్యా బెలారస్ని చూడబోమన్నట్టు. ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ కూడా రష్యా పైన నిషేధాజ్ఞలు విధించింది. అంటే ఒలింపిక్ ఈవెంట్లో రష్యాని ఆడబోమించము అని చెప్పేసి. సాదియా తారిక్ వార్తలు నిలిచింది. సాదియా తారిక్ మాస్కో వుషు స్టార్స్ ఛాంపియన్షిప్, ఇక్కడ టోర్నమెంట్ పేరు గుర్తుంచుకోండి, మాస్కో వుషు స్టార్స్ ఛాంపియన్షిప్ 2022 విజేతగా వార్తలు నిలిచిన సాదియా తారిక్ ఏ దేశానికి సంబంధించి అంటే భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక చిన్నారి. ఇండియా శ్రీలంక T20 సిరీస్ని భారత్ క్లీన్ స్వీప్ చేసింది 3-0 తేడాతో. రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో జరిగిన ఈ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇందులో భారత్కి క్యాప్టెన్గా రోహిత్ శర్మ ఉన్నారు. సో శ్రీలంక పైన 3-3 ఈ T20 సిరీస్లో 3 మ్యాచ్లు ఉన్నాయి, 3-3 భారతే గెలుపొందింది. సో క్లీన్ స్వీప్ అంటాం. రోహిత్ శర్మ అత్యధిక T20 రికార్డు వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే అత్యధిక T20 మ్యాచ్లు ఆడిన అంతర్జాతీయ క్రీడాకారుడు ఎవరు అన్నారనుకోండి, రోహిత్ శర్మ 125 మ్యాచ్లను గుర్తుంచుకోండి. ప్రైమ్ వాలీబాల్ లీగ్ మొట్టమొదటి ఎడిషన్ విజేతగా కోల్కతా థండర్ బోల్ట్ వార్తలు నిలిచింది. ప్రైమ్ వాలీబాల్కి సంబంధించిన ఒక లీగ్ ఇది. సో అలా భారతదేశంలో లీగ్లు అనేవి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కానివ్వండి, సూపర్ లీగ్ కానివ్వండి, అలా ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఏదైతే ఉంటుందో ఈ వాలీబాల్లో మొట్టమొదటి ఎడిషన్ ఇటీవల ముగిసింది. ఎక్కడ జరిగింది అంటే గచ్చిబౌలి వేదికగా, మన హైదరాబాద్ వేదికగా జరిగింది. మరి ఇందులో ఫైనల్ మ్యాచ్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే కోల్కతా థండర్ బోల్ట్కి మరియు అహ్మదాబాద్ పైన జరిగింది. అహ్మదాబాద్ ఏదైతే ఉంటుందో అహ్మదాబాద్ పైన థండర్ బోల్ట్ ఆఫ్ కోల్కతా ఏదైతే కోల్కతా థండర్ బోల్ట్ విజయవంతంగా గెలిచింది. మెక్సికన్ ఓపెన్ అంటే టెన్నిస్కి సంబంధించి టెన్నిస్ ఓపెన్ లేదా మెక్సికన్ ఓపెన్ టైటిల్ విజేతగా రఫెల్ నాదల్ వార్తలు నిలిచాడు. రఫెల్ నాదల్ మొట్టమొదటి ఐస్ వాల్ క్లైంబింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో లడఖ్లో జరిగింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ సోనీ రామాదీన్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. విండీస్ అంటే వెస్టిండీస్ సంబంధించిన ఒక వెటరన్ స్పిన్నర్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో విండీస్ అన్న వెస్టిండీస్ అన్న ఒకటే. ముఖ్యంగా 1975 ఆ దశకంలో 1970s 1980sలో వెస్టిండీస్ అనేది నెంబర్ 1 క్రికెట్ టీము. సో ప్రపంచంలో ఏ జట్టు కూడా వెస్టిండీస్ని ఓడించే సామర్థ్యం కూడా ఆ రోజుల్లో లేదు. అలాంటి వెస్టిండీస్ ఒక దిగ్గజ జట్టుగా ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇతను గుర్తింపు పొందారు. వెస్టిండీస్ వెటరన్ స్పిన్నర్గా గుర్తింపు పొందాడు. లెజెండ్ వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో
సోనీ రామదీన్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఎస్ఎల్ నారాయణన్ గారు సో గ్రాండ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా వార్తలు ఇచ్చారు. ఎస్ఎల్ నారాయణన్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. గ్రాండ్ సచ్చి చెస్ ఛాంపియన్షిప్ విజేత అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో మార్చి మాసానికి సంబంధించి వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే అతి ముఖ్యమైన వ్యక్తి మాధవి పూరి బచ్ గారు వార్తలు నిలిచారు. మాధవి పూరి బచ్ గారు సెబీకి సంబంధించి మొట్టమొదటి మహిళా చీఫ్గా వార్తలు నిలిచారు. సెబీ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చీఫ్గా 2022 సంవత్సరంలో వార్తనిచ్చిన మహిళ పేరేంటంటే మాధవి పూరి బచ్. సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో స్టాక్ మార్కెట్ మరియు షేర్ మార్కెట్ని నియంత్రించే మరియు నిర్వహించే ఒక సంస్థగా గుర్తుంచుకోండి. మరి ఎవరి స్థానంలో మాధవి పూరి బచ్ గారు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారంటే అజయ్ త్యాగి గారి స్థానంలో. సో హేమానంద బిశ్వాల్ గారు వార్తలు నిలిచాడు. ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2022 సంవత్సరంలో మరణిస్తూ వార్తలు నిలిచారు. పోటీ పరీక్షలో తనకు సంబంధించిన ప్రశ్న ఎలా అడగబోయే అవకాశం ఉంటుందంటే 2022 మార్చి మాసంలో మరణించి వార్తలు నిలిచిన హేమానంద బిశ్వాల్ గారు ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటారు? సో ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ప్రొఫెసర్ దీపక్ దార్ గారు ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా వార్తలు నిలిచారు. ప్రొఫెసర్ దీపక్ దార్ బోల్ట్జ్మన్ మెడల్ 2022ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా ప్రొఫెసర్ దీపక్ దార్ గారు వార్తలు నిలిచారు. ద క్వెస్ట్స్ ఆఫ్ విలియం వుడ్ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ద క్వెస్ట్స్ ఆఫ్ విలియం వుడ్. సో ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే దీన్ని సింపుల్ ఏం చెప్తామంటే మిస్టీరియస్ ఎలిక్జర్ అంటారు. సో ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ విలియం వుడ్ గారు రాసిన పుస్తకం ద క్వెస్ట్ ఆఫ్ విలియం వుడ్ ద మిస్టీరియస్ ఎలిక్జర్ అనే ఒక పుస్తకం. ద మిలీనియల్ యోగి అనే ఒక పుస్తకాన్ని రచిస్తూ దీపం చటర్జీ గారు వార్తలు నిలిచారు. ద మిలీనియల్ యోగి ఇటీవల వార్తలు నిలిచింది. ఆ పుస్తకాన్ని రచించిన భారతీయుడి పేరేంటంటే దీపం చటర్జీ గారు రాశారు. మరియు భూషణ్ పట్వర్ధన్ గారు న్యాక్ సంస్థకి నూతన చీఫ్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సో 2022 సంవత్సరం మార్చి మాసంలో న్యాక్ సంస్థకి నూతన చీఫ్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ పేరేంటంటే భూషణ్ పట్వర్ధన్. డాక్టర్ కాశీ సువర్చలా దేవి గారు ప్రముఖ కళాకారిణి. కాశీ సువర్చలా దేవి గారు తను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మహిళ. ఆంధ్ర నాట్యంలోను మరియు పేరిణి శివతాండవంలోను తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక నృత్యకారిణి 2022 సంవత్సరం మార్చి మాసంలో కన్నుమూశారు. సో మరణిస్తూ వార్తనిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక కళాకారిణి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వాగీష్ దీక్షిత్ గారు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్కి సంబంధించి తెలంగాణ విభాగానికి సంబంధించి నూతన ప్రెసిడెంట్గా ఎన్నికవుతూ వార్తలు ఇచ్చారు. వాగీష్ దీక్షిత్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ తెలంగాణ నూతన చీఫ్. మరియు అలాన్ లాడ్ జూనియర్ గారు వార్తలు నిలిచారు. ఇతను ఆస్కార్ పురస్కార గ్రహీత. తను 2022 మార్చి మాసంలో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే తను అమెరికా. సో చలనచిత్ర రంగంలో ఏ విభాగానికి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు అంటే ఒక ప్రొడ్యూసర్, చలనచిత్ర నిర్మాత అని గుర్తుంచుకోండి. సో 2022 సంవత్సరం మార్చి మాసంలో మరణించిన అలాన్ లాడ్ జూనియర్ ఆస్కార్. సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగస్ గారు వార్తలు నిలిచారు. మరణిస్తూ వార్తలు నిలిచారు. భారత ఆర్మీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. సింపుల్గా చెప్పాలంటే భారత ఆర్మీ మాజీ చీఫ్గా గుర్తింపు పొందిన సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగో గారు మార్చి మాసం 2022లో మరణిస్తూ వార్తలు నిలిచారు. మరియు పనక్కడ్ సయ్యద్ హైదర్ అలీ సాహిబ్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. తను కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. కేరళ ఇస్లాం ఆధ్యాత్మికవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మరియు ఇండియన్ ముస్లిం లీగ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మరియు ముస్లింలకి సంబంధించి ఇస్లాం మతానికి సంబంధించి ఎనలేని కృషి చేసిన ఒక వ్యక్తి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరేంటి అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి పనక్కడ్ సయ్యద్ హైదర్ అలీ షిహాబ్ తంగల్ జీ. ముకుల్ ఆర్యా గారు భారతదేశం నుండి పాలస్తీనాలో రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. అనుమానాస్పద మృతితో వార్తలు నిలిచారు. ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి మరొక దేశంలో రాయబారులను మనం చూస్తూ ఉంటాం. అలా ఇండియా పాలస్తీనాకి సంబంధించి లేదా ఇండియా ఇజ్రాయెల్కి సంబంధించి సత్సంబంధాలు కొనసాగించడంలో కీలక పాత్ర పోషించే వాళ్ళు రాయబారులు. అలా భారతదేశం నుండి ఇజ్రాయెల్లోని పాలస్తీనాలో రాయబారిగా ఉన్న ఒక వ్యక్తి ముకుల్ ఆర్యా గారు, సీనియర్ IFS అధికారి గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అనుమానాస్పదంగా మరణించడం జరిగింది.
ద బ్లూ బుక్ అనే ఒక పుస్తకం వార్తలో నిలిచింది. ద బ్లూ బుక్. సో ఇటీవల వార్తలో నిలిచిన ద బ్లూ బుక్ అనే ఒక పుస్తకం రచించిన రచయిత పేరేంటి అంటారు. అమితావ కుమార్ గారు చాలా రచనలు చేశారు. రచన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. ద బ్లూ బుక్. సో దీన్ని ఏమని పిలుస్తారంటే ఏ రైటర్స్ జర్నల్గా దీన్ని గుర్తింపు పొందారు. మరియు ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ అనే ఒక పుస్తకం వార్తలో నిలిచింది. ఎవరు రాశారంటే వికాస్ కుమార్ జా గారు రాశారు. ఈ పుస్తకం యొక్క ఇతివృత్తం ఏంటంటే ఉషా ఉతుప్ గారి జీవిత చరిత్ర, తనకి సంబంధించిన సంగీత చరిత్ర ఏదైతే ఉంటుందో అలాంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకమే ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్. భారతదేశంలో పాప్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఉషా ఉతుప్ గారి జీవితంలోని కొన్ని కీలక ఘటనలను గుర్తుంచుకోండి. ఆతరు ఎవరు? వికాస్ కుమార్ జా గారు. మరియు రిజ్వానా హసన్ గారు బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక మహిళ వార్తలు ఇచ్చారు. ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. ఈ పురస్కారాన్ని ఎవరు ఇస్తారంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వారు ప్రతి ఏటా కూడా ఇస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే మహిళలు ముఖ్యంగా ఎనలేని కృషి చేసిన వారు ఉంటారో వారిని గుర్తించి ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ అనే ఒక పేరుతో ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. రఫీక్ తరార్ గారు పాకిస్తాన్ మాజీ దేశ అధ్యక్షుడు మరణిస్తూ వార్తలు నిలిచారు. పాకిస్తాన్ దేశంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన 1990స్లో పాకిస్తాన్ దేశానికి ప్రథమ పౌరుడిగా విధులు నిర్వర్తించిన రఫీక్ తరార్ గారు వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు నిలిచారు. మరియు ఆన్ మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ బోర్డ్ అనే ఒక ప్రత్యేక పుస్తకం వార్తలు నిలిచింది. బీసీసీఐ అంటే ఏంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. భారతదేశంలో క్రికెట్కి సంబంధించి నిర్వహణ మరియు నియంత్రణ చేసే సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థను సంబంధించి తన యొక్క అనుభవాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం ఆన్ మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ బోర్డ్. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే రత్నాకర్ శెట్టి గారు. క్యాటలిన్ నోవాక్ హంగేరీ దేశంలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. హంగేరీ దేశంలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా గుర్తింపు పొందిన పర్సన్ ఇటీవల వార్తలు ఇచ్చారు. తన పేరేంటంటే క్యాటలిన్ నోవాక్ అని గుర్తుంచుకోండి. క్యాటలిన్ నోవాక్ మహిళా అధ్యక్షురాలు. యాన్ సుక్ ఇయోల్ గారు వార్తలు ఇచ్చారు. యాన్ లేదా యూన్ సుక్ ఇయోల్ సౌత్ కొరియాకి సంబంధించిన నూతన ప్రెసిడెంట్గా 2022 సంవత్సరంలో వార్తలు నిలిచారు. యూన్ సుక్ ఇయోల్ ఇటీవల 2022 మార్చి మాసంలో ఒక దేశానికి నూతన అధ్యక్షులుగా వార్తలు నిలిచారు. అది ఏ దేశం అంటే సౌత్ కొరియా, దక్షిణ కొరియా అని గుర్తుంచుకోండి. మరియు నెక్స్ట్ వచ్చేసేసి సోలీ సొరాబ్జీ ద లైఫ్ అండ్ టైమ్స్ అనే ఒక పుస్తకం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే అభినవ్ చంద్రచూడ్ గారు. అభినవ్ చంద్రచూడ్ గారు రాసిన ఒక పుస్తకం సోలీ సొరాబ్జీ లైఫ్ అండ్ టైమ్స్ అనే ఒక పుస్తకం. పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆశిష్ జా గారు వైట్ హౌస్ కోవిడ్-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్గా ప్రత్యేకంగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఈ నియామకాన్ని ఏ సంస్థ వారు నిర్వహించడం జరిగింది అంటే ముఖ్యంగా అమెరికాకి సంబంధించి వైట్ హౌస్ జో బైడెన్ గారు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు నియమించిన ఒక పదవి. సో ఆషిఫ్ జా గారు వైట్ హౌస్ కోవిడ్-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్గా గుర్తింపు పొందారు. డిబిడో ఫ్రాన్సిస్ కెరే 51st ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ గుర్తింపుగా పొందారు. యాక్చువల్గా కొన్ని పురస్కారాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మనకు నోబెల్ అనేది ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారం. అలాంటి నోబెల్ ఏదైతే ఉంటుందో నోబెల్ కొన్ని రంగాల్లో మాత్రమే ఇస్తారు. ఎగ్జాంపుల్ మెడిసిన్లో కానివ్వండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్. ఇవి కాకుండా వివిధ రంగాల్లో నోబెల్ పురస్కారాలుగా భావించండి కనుక కొన్ని పేర్లు ఉంటాయి. అందులో ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్గా పరిగణించే ఒక పురస్కారం ఏదైనా ఉందా అంటే అదే ప్రిట్జ్కర్. ఆ ప్రిట్జ్కర్ సంబంధించి 2022 సంవత్సరానికి సంబంధించి పురస్కార గ్రహీతగా డిబిడో ఫ్రాన్సిస్ కెరే గారు వార్తలు ఇచ్చారు. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ ఇది పురస్కారం? 51st. ప్రదీప్ కుమార్ రావత్ గారు చైనాలో భారత నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. నూతన రాయబారి అంటున్నాను, డిప్లొమాట్. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో రాయబారుల పాత్ర అనేది కీలకం. అలా ఇండియా చైనాకి సంబంధించి రాయబారుల్లో భాగంగా భారతదేశం నుండి చైనాలో నూతన రాయబారిగా ఇటీవల ప్రదీప్ కుమార్ రావత్ గారిని భారత రాష్ట్రపతి నియమించడం జరిగింది. ఎందుకంటే రాయబారుల నియామకం అనేది ఎవరికి కల్పించబడిన అధికారాల్లో ఒక అధికారం అంటే రాష్ట్రపతి. ఇవి 2022 మార్చి మాసానికి సంబంధించి వార్తలు నిలిచిన వ్యక్తులకి సంబంధించిన సమాచారం.
మరికొంతమంది వ్యక్తుల గురించి మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.